అందరికీ నమస్కారం అండి. మనము సృష్టించబడింది ఈ విచిత్ర విశ్వంలో. ఇది విచిత్ర విశ్వము. దీని యొక్క రహస్యం అనేది రవంత కూడాను తెలుసుకోవడానికి మానవుడికి ఎటువంటి అవకాశము లేదు. మనం అనుకుంటాం కదా, అన్ని జీవజాతుల కన్నా మానవులమైన మనం చాలా తెలివి కలవారం అనుకుంటాం. అనంత విశ్వం గురించి మనం మాట్లాడలేకపోయినా కొద్దో గొప్ప ఈ భూగోళం గురించి, దీనిపైన 84 లక్షల జీవజాతులు, అలాగే ఎన్నెన్నో కులాల వృక్ష జాతులు, అలాగే గుట్టలు, వాగులు, పుట్టలు, బండలు, అలాగే మన మానవులు తయారు చేసుకున్న గుళ్ళు, ఇళ్ళు, వస్తువులు, వాహనాలు, విగ్రహాలు, లోహాలు, కంచాలు, మంచాలు, ఇలా ఎన్నెన్నో అవతారాలు ఉన్నాయి కదా. ఇవన్నీ కూడాను ఇతర అన్ని జాతుల్లో కూడాను దేనిని వాడుకోబోవు. కానీ ఒక మానవులు మాత్రం సులువుగా లొంగపరుచుకొని వాడుకుంటూ ఉంటాయి. ఉదాహరణకు ఇల్లు అనుకుందాము. ఆ ఇల్లు కూడా మానవుడిని ఎన్నో విధాలుగా వాడుకుంటుంది. అందుకే మానవుడు ప్రతి ఇంటిని కూడాను ఎన్నెన్నో పొంకాలతో, ఎన్నెన్నో రంగులతో, రూపులతో ఆ విధంగా నిర్మాణం చేస్తుంటాడు. అలాగే ఒక ఇల్లే కాదు, ఇంకను పట్టణాల్లో కూడాను చాతైనన్ని కట్టుకుంటూ ఉంటాడు. వాటికి కూడాను ఇలాగే ఎన్నెన్నో పొంకాలు నిర్మించుకుంటాడు. అలా కట్టుకొని ఇవన్నీ నా ఇల్లే అనుకుంటాడు. ఇది గాఢ జ్ఞానాంధకర అమాయకత్వం. కానీ ఆ ఇల్లే వీడిని ఆ విధంగా వాడుకుంటూ ఉంటాయి. ఇల్లు రూపంలో సృష్టి ఆ విధంగా మానవుడితో ఎన్నో శాఖలు చేపించుకుంటూ ఉంటుంది. ఇక అలాగే విచిత్రంగా బర్రెలు, ఆవులు, మేకలు, గొర్రెలు, కుక్కలు, కోళ్ళు, అందుకే అవన్నీ కూడాను మానవ జాతితో సేకరి చేపించుకుంటాయి. ఇక పైగా విచిత్రంగా మానవుడు ఇవన్నీ నావి అనుకుంటాడు. కానీ ఆ సృష్టి వాటి అవతారం ఎత్తి వీటితో సేకరి చేపించుకుంటుంటుంది. ఇక అలాగే వాహనాల విషయానికి వస్తే కూడాను సైకిల్ మోటార్లు, కార్లు, జీబులు, లారీలు, బస్సులు, అలాగే ఒక వాహనం తాను వాడుకుంటూ ఉంటాడు. ఇక వీడి యొక్క అలుసును గమనించి సృష్టి వాహన రూపంలో మరొక వాహనానికి వీడు నాకు బాగా చాకరీ చేస్తున్నాడు, నువ్వు కూడా మరొక వాహనం అవతారం ఎత్తిరా అని చెబుతాయి. అలాగే సైకిల్, మోటార్ కారు చెబుతుంది. ఇక కారు కూడా వస్తుంది. ఆ రెండింటిని బాగా వాడుకుంటాడు. ఇక అది చూసి మరలా సృష్టి మరొక అవతారంగా లారీని పిలుస్తుంది. వీడు మనకు బాగా చాకరీ చేస్తున్నాడు, నువ్వు రమ్మని. అలాగే లారీ కూడా వస్తుంది. కానీ విచిత్రమాయకంగా వీడు ఇవన్నీ నావి అనుకుంటాడు. కానీ లౌకికంగా అవే వీడు మాకు చాకరీ చేస్తాడు అనే లౌకికాన్ని గమనించి వీడు వెంట పడతాయి. ఆ విధంగా సృష్టి వాహనాల అవతారం ఎత్తి వీడితో చాకరీ చేయించుకుంటుంది. ఆ విధంగా ఈ సృష్టి వాహనాల రూపంలో చాకరీ చేయించుకుంటుంది. అలాగే ఈ మూడిటికి కూడాను వాడు ఆసక్తిగా చాకరీ చేస్తూ ఉంటే ఇక అవి మరలా ఇంకా వాహనాలకు చెప్తాయి, మాకు బాగా చాకరీ చేస్తున్నాడు కనుక ఇంకా కొన్ని లారీల రూపాయలు అవతారం ఎత్తిరమ్మని చెబుతాయి. ఆ విధంగా లారీలు 10, 20 కూడా మెయింటైన్ చేస్తాడు అనుకుంటాడు ఇవి నావి అని. కానీ అవన్నీ కూడాను వీడితోనే చాకరీ చేయించుకుంటాయి. ఆ విధంగా వీడు ఎంత సృష్టికి చాకరీ చేయగలడో అంతటి అవతారాలు తెలిసి సృష్టి ఇళ్లే కావచ్చు, బళ్ళే కావచ్చు, ఇలా సృష్టి వాడితో విచిత్రంగా చాకరీ చేయించుకుంటుంటుంది. ఆ విధంగా ఇంకను చిన్న చిన్న వస్తువులు కూడాను మంచాలు, కంచాలు, చెప్పులు, పీటలు, కుర్చీలు, ఇవన్నీ కూడాను ఒకరికొకరు చెప్పుకుంటాయి, వీడు మాకు బాగా చాకరీ చేస్తున్నాడు కనుక నీవు కుర్చీల రూపాన, సోఫాల రూపాన తయారయ్యి వచ్చేయి, మనం చాకరీ చేసుకుందాం అంటాయి అనుకుంటాయి. ఈ విధంగా వస్తు వాహనాలు కూడాను వాడి వెంటబడి వాడితో చాకరీ చేసుకుంటాయి. అలాగే ట్రాక్టర్లు, భూములు, వ్యవసాయం కూడా అంతే. ప్రకృతి మాత వీడు బాగా చాకరీ చేస్తుంటాడని తెలుసుకొని వ్యవసాయ భూముల రూపాన, ట్రాక్టర్ల రూపాన, నాగల రూపాన వాడిని చేరుతుంది. ఆ విధంగా ఇక వాడు ఇదంతా నాదే, భూములు, ట్రాక్టర్లు అని నావి అనుకుంటాడు. ఆ విధమైన మాయలో పడి వాడు వాటికి చాకరీ చేస్తూ ఉంటాడు. ఆ విధంగా ఈ సృష్టి ఎన్నో అవతారాలతో మానవుడిని అలా వాడుకుంటూ ఉంటుంది. అందుకే పెద్దలు అన్నారు, గుంజ ఎద్దుకే బండిలో బాగా బరువేస్తా అంటారు కదా. ఇది ఉదాహరణ. ఇక విచిత్రంగా గొప్ప జ్ఞానుని అనుకున్న ఈ మానవుడు ఇవన్నీ నావి అని మురుస్తాడు. కానీ విచిత్రంగా ఆ విధంగా వీడి చుట్టూ అవి దాపరించి వీడితో చాకరీ చేయించుకున్న సంగతి వీడికి పరమాణు అంతా కూడా తెలుసుకునే అవకాశమే లేదు. విచిత్రంగా ఈ సృష్టి ఎన్నో అవతారాలతో, అంటే ఎన్నో ఆవులుగా, ఎన్నో బర్రెలుగా, ఎన్నో మేకలుగా అవతారాలు దాల్చి వాడితో చాకరీ చేయించుకుంటాయి. అలాగే వాహనాల రూపంలో కూడా అంతే, ఎన్నో వాహనాల రూపంలో అవతారాలు ఎత్తి వాడితో చాకరీ చేయించుకుంటాయి. ఈ విశ్వ సృష్టి విచిత్రంగా ఒక మానవ జాతికి మాత్రమే స్వార్థమనే పెద్ద ముసుగు వేసి ఈ విధంగా ఎన్నో అవతారాలు దాల్చి మానవుడితో ఇలా చాకరీ చేయించుకుంటుంది. కానీ ఇతర జీవజాతులకి ఈ సత్యం బాగా తెలుసు. అందుకే ఏ జాతి అయినా ఈ సృష్టి భారాన్ని ఆ విధంగా నెత్తనేసుకోదు. దీనిని బట్టి మానవుడు అమాయకుడని, ఇతర జాతులు మానవుడి కన్నా చాలా తెలివైన అని, ఆ విధంగా ఈ సృష్టి వీడిపై స్వార్థం అనే అస్త్రాన్ని విసిరి ఆ విధంగా ఇక ఇన్ని అవతారాలు దాల్చి వాటితో విచిత్రంగా ఆ విధంగా సృష్టి చాకరీ చేపించుకుంటూ ఉంటుంది.
ఇక అధోగతితో వీడిపై ఉన్న స్వార్థ ముసుగు వాడిని ఇవన్నీ నావి నా సొమ్ము అనిపిస్తుంది. ఆయన అవతారాలు దాల్చేవి వాడితో బానిసలా పనిచేసుకుంటున్న సంగతి వాడికి 1000 జన్మలు ఇచ్చినా అర్థం కాదు. ఇది విచిత్ర విశ్వము. ఈ విశ్వరాశిని తెలవడం అనేది మానవుడికి ఏమాత్రం అవకాశమే లేదు. విచిత్రంగా స్వార్థం అనే భూతము వాడిని రెయ్యంబౌళ్ళు ప్రతి నిమిషము ప్రతి సెకండ్ కూడాను నిద్రాహారం లేకుండా చాకరీ చేయించుకుంటున్న మాట నిజమే కదా. ఇంతటి విశ్వరాశ్యం అనేది మానవుడికి తెలియడం అనేది అసంభవము అని విశ్వకర్మ గారు ఒక సందర్భంలో నాకు తెలియజేశాడు. కనుక విశ్వకర్మ భగవాన్ పాదాలకు సదా వందనాలు.